హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ది కంటిన్యూ వ్లాగ్ అండి. 4:30కి అలా అయితే నేను మా వారైతే డీమార్ట్కి వెళ్దామని బయలుదేరుతున్నాము. పిల్లలైతే ఇంకా రాలేదు. వాళ్ళకైతే ముందుగానే చెప్పేశాను మధ్యాహ్నం నుంచి ఇట్లా డీమార్ట్కి వెళ్తున్నాము, మీరు వచ్చి రెడీ అయ్యి క్లాసులకు వెళ్ళండి అని చెప్పాను. ఇంకా నేనైతే బయట వచ్చి చూసుకుంటూ ఉన్నాను. ముందు వ్లాగ్లో నేను హెయిర్కి గోరింటాకు పెట్టాను కదా, ఇంకా అది ఎలా ఉందా అని చూశాను. పర్లేదు, కొంచెం అయితే హెయిర్స్ అయితే మారాయి, కలర్ అయితే. ఇక్కడ నేనైతే వెళ్తూ వెళ్తూ మా వారినైతే నాకు టీ తాగిపించండి, తెల్లారి నుంచి తాగనే లేదు, పాలు మార్నింగ్ పోయలేదు, ఈవినింగ్ పోస్తామని చెప్పారు. ఇంకా పాలైతే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అయితే, అవి డీ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఆవు పాలు అయితే అవి కరగనే లేదు. సరే, ఇంకా వీటిని అయితే బయట పెట్టేసి డీమార్ట్కి అయితే బయలుదేరాము. వెళ్తూ ఓరియన్లో అయితే మా వారు టీ తాగిపిస్తాను అనేసని ఇంకా ఇక్కడైతే ఆపారు. ఇద్దరం అయితే కూర్చొని టీ అయితే తాగేసాము. టీ అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం తాగడం అండి. ముందైతే ఈ ఏరియాలోనే ఉన్నాం మేమైతే, కానీ 4 ఏళ్ళు ఉన్నాము, ఒక్కసారి కూడా ఓరియన్ హోటల్లోకి వచ్చి టీ తాగిందే లేదు. అసలు ఏం కానీ తెలీదు అక్కడ ఏముంటాయి ఏం లేవు అనేసని కూడా. ఇంకా ఫస్ట్ టైం అయితే వచ్చాము. ఇక్కడ వేడిగా సమోసాలు కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా సరే, అవి ఎలా ఉన్నాయో కూడా టేస్ట్ చూద్దాము అనేసని ఒక 2 అయితే తీసుకొని రమ్మని చెప్పాను. ఇంకా టీ అయితే తాగుతున్నాం. బాగుండిందండి, ఎక్కువ కాస్ట్ కూడా లేదు, తాగొచ్చు మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా. మరీ అంత రేట్ అయితే లేదు, పర్లేదు, బాగున్నాయి. సమోసా కూడా చాలా బాగుంది. నాకైతే వేడిగా ఉన్నాయని తెప్పించుకున్నానా, నాకైతే తినడం నోరైతే కాలిపోయింది. అసలు భలే ఉన్నాయండి సమోసా కూడా. టీ బాగుంది, సమోసా కూడా బాగుంది. నాకైతే తినాలని లేదు, కానీ చూశాను, చూసి నచ్చితే ఇంకా తీసుకొని రమ్మని చెప్పి టేస్ట్ అయితే చూస్తున్నాను. బాగున్నాయండి 2 అయితే. ఇక్కడి నుంచి అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. నేనైతే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే అమ్మకైతే ఫోన్ చేశాను. అమ్మ కూడా డీమార్ట్కి వెళ్ళాలని చెప్పింది. అందుకని నువ్వు వచ్చేమ్మా డీమార్ట్కి, మేము కూడా వచ్చేస్తున్నాము అని చెప్పాను. మేము ఇక్కడ టీ తాగి కొంతసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసే కొందికి అమ్మ అయితే వచ్చేసి ఫోన్ చేసింది. నేను వచ్చేసాను, మీరు రాలేదే ఇంకా అనింది. ఈ మాదిరి టీ తాగేసి వస్తున్నామమ్మ, ఓరియన్లోకి అయితే వెళ్ళాము, టీ మార్నింగ్ నుంచి తాగలేదు, నాకు బాగా హెడేక్గా ఉంది, అందుకని తీసుకెళ్ళాడు అని అంటే, సరేలే ఓపికగానే రండి అని చెప్పింది. నేను బయటే ఉన్నాను అనింది. ఇంకా మేము టీ తాగేసి బయలుదేరి డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఈ డీమార్ట్ అయితే అన్నమయ్య సర్కిల్ డౌన్లో అయితే ఉంటుంది. ఇదైతే అమ్మకు దగ్గరని మేమైతే ఈడికైతే వచ్చాము. ఇంకా అమ్మ అయితే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంది చూడండి. ఇంకా వస్తూ క్యారెట్ హల్వా చేసిందంట, అదైతే తీసుకొని వచ్చింది. మళ్ళీ నేను మర్చిపోతాను, నువ్వు డిక్కీలో పెట్టుకునేయి అనేసని ఇంకెత్తిచ్చేస్తుంది. ఇంకిక్కడ మా వారైతే జోక్ చేస్తూ ఉన్నాడు. ఓరియన్లో అయితే టీ తాగిపిచ్చేసాను ఈ ఫస్ట్ టైము అనేసని ఇంకా నవ్విస్తూ ఉన్నాడు. నేనైతే ఇంతవరకు బయట వెళ్ళి టీ తాగింది లేనే లేదు అసలు. ఎప్పుడైనా బయట టూర్కి వెళ్ళినప్పుడు తాగుతున్నాం, కానీ బయట వెళ్ళి తిరుపతిలో అయితే ఇంతవరకు వెళ్ళి తాగిందే లేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకా డీమార్ట్లోకి వెళ్ళి సామాన్లన్నీ అయితే తీసుకొని వచ్చేసాము. అమ్మ అయితే నేను ఆటోకి వెళ్ళిపోతాను అంటుంది. లేదులే, నేను లక్ష్మీపురం సర్కిల్లోకి వెళ్ళి నిన్ను ఒకేసారి ఆటో ఎక్కిస్తాను, మళ్ళీ దించుకునే పని ఉండదు అనేసని ఇంక మా వారైతే తీసుకొని వెళ్తున్నాడు. నేను డైరెక్ట్గా వదిలేస్తాను అని అంటే, లేదు అంతదాకా ఇక్కడ డీమార్ట్ దగ్గర ఎట్లా వెయిట్ చేస్తుంది, నేను ఆటోకి ఎక్కిచ్చేయి, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని ఇంక అమ్మ అంటూ ఉంది. సరే అని అమ్మనైతే సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఆటో అయితే ఎక్కిచ్చేసాడు. ఇంక మళ్ళీ అయితే మేము ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి, రాగానే అయితే సామాన్లు అయితే తీసి పెడుతున్నారు. ఇక్కడ ఈరోజు లెస్ట్ అయితే మ్యూజిక్ కాలేజ్కి అయితే వెళ్ళలేదు, క్లాస్ లేదని. ఇంకా తనకైతే నేను ఫోన్ చేసి దీపం పెట్టే నాన్న, పోలేదు కదా, చెత్తలు దోసి దీపం పెట్టే, మేము కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాను. సరే, తనైతే రెడీ అయ్యి దీపం అయితే పెట్టేసింది. ఇంక మా వారైతే మా లస్తాకి చూపిస్తున్నాడు బ్యాగ్లో నుంచి.
సామాన్లు తీస్తూ అయితే, మీ మమ్మీ ఇంట్లో బయలుదేరేటప్పుడు 7 వస్తువులే చెప్పింది నాన్న, ఇప్పుడు చూడు ఎన్ని వస్తువులు కొనిందో, చెప్పేది ఒకటి మీ మమ్మీ చేసేది ఒకటి, నాకు 7 వస్తువులే చాలు ఇంకేం తీసుకోనని చెప్పింది, చూడు నాన్న అనేసని ఇంకా ఒక్కొక్క వస్తువు బయట పెడుతూ అయితే చెప్తున్నాడు. ఇంక అక్కడికి వెళ్ళానా, ఇది లేదు అది లేదు అని అయితే గుర్తొచ్చింది. ఇంకా అన్నీ అయితే తీసుకునేసాను. ఇంకా మా వారైతే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్తూ ఇంకా తిడుతూ అయితే సామాన్లు అయితే బయట పెడుతున్నాడు. ఇంకా మళ్ళీ ఎక్కడ షాపులకి వెళ్ళేది, వెళ్ళాం కదా ఒకేసారి లేని వస్తువులన్నీ తెచ్చుకునేద్దాం, ఇంకా నెల వరకు దిగులు ఉండదు, ఇది లేదు అది లేదు అన్నట్టు అనేసి నేను తీసుకునేసానా. ఇంకా మా వారైతే ఇంకా చెప్తూ నవ్వుతూ అయితే మలస్తాకైతే చెప్తున్నాడు. ఇలా సరుకులు అయితే తెచ్చుకునేసామా. ఈరోజైతే ఫుల్లు పని అయిపోయిందండి. సరుకులు తెచ్చుకున్నానంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయనే సరిపోతుంది, వంటిల్లంతా ఏవి లేవు ఏవి ఉన్నాయి అనేసి చూసుకుంటూ అయితే ఇంకా సర్దుకోవాలి. అవైతే ఇంకా వీటినైతే ఇంకా అక్కడ పెట్టేశాడా. ఇంకా వంటింట్లోకి వచ్చే కొందికి ఫుల్లు సామాన్లు ఫుల్లు షింక్ నిండుకైతే ఉన్నాయి. పిల్లలైతే మా డింపులు వచ్చున్నాడు, ఇంకా నేను లేదు కదా పాలు ఏమీ ఇవ్వలేదు, సరే ఒక రవ్వ అన్నం ఉంది అదే తినేసెళ్ళు అని చెప్పిందంట లలిత అయితే. ఇంకా అదైతే తినేసి తనైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తనైతే తోముతానని చెప్పింది ఫోన్ చేసినప్పుడైతే. తోమేదా మమ్మీ అంటే, వద్దు నాన్న నీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, నువ్వు చదువుకోలే, నాకు దీపం పెట్టే చాలు, నేను వచ్చి ఓపికగా చేసుకుంటాను అని చెప్పేశాను. ఇంకా రాగానే ఫస్ట్ నాకైతే వంట చేయాలనిపించలేదు, సామాన్లు ఫుల్గా ఉండేసరికి వీటినన్నీ అయితే ఫస్ట్ తోమేసి వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను. ఇక్కడ పాలైతే ఈవినింగ్ పోసారండి, అదే లలిత అయితే కిటికీలో తెచ్చిచ్చింది. అట్లే మమ్మీ నాకు టీ పెట్టు మమ్మీ తలనొప్పిగా ఉంది అని చెప్పింది. సరే అని ఇంకా తనకి నాకు అయితే టీ అయితే పెడుతున్నాను. ఇంకా నేను కూడా బయట తిరిగేసి వచ్చాను కదా, నాకు తాగాలనిపించింది. ఇంకిద్దరం అయితే టీ అయితే పెడుతున్నాము. అలానే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టున్నాను కదా, ఐస్ అయిపోయినాయి పాలైతే, అవన్నీ అయితే కరిగి ఉన్నాయి. లీటర్ పాలైతే అమ్మ పంపించినటివి. ఆవు పాలు అమ్మ అయితే వచ్చినప్పుడల్లా తెచ్చేస్తుంది. అవైతే నేను సేమియా వేసుకుంటాను, పెరుగు చేసుకుంటాను. ఎనుం పాలైతే మేము టీలకి పిల్లలకి ఇవ్వడానికి అయితే వాడేస్తాను. 1/2 లీటర్ పాలైతే. ఈ అమ్మ తెచ్చిన పాలైతే మా వారు రోజు నైట్లో పాలు తాగుతాడు కదా, ఆయనకి ఇస్తాను. మిగిలిన పాలైతే సేమియా వేసుకుంటాను. చాలా బాగుంటుందండి ఆవు పాలతో పెరుగు చేసుకుంటే, కమ్మగా ఉంటుంది. మా పిల్లలకు కూడా బాగా ఇష్టము. ఇంకా వీటిని అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను. అలానే ఇక్కడ ఎనుం పాలు ఉన్నాయి కదా, వీటిని అయితే కొన్ని పాలతో అయితే టీ అయితే పెడుతున్నాను. మా వారిని కూడా అడిగాను తాగుతారా అని, నేనేం 10 సార్లు తాగను మీలాగా అని ఇంకా మా వారు అంటున్నారు. కొంచెం ఫైర్లో ఉండాలిలేండి. డీమార్ట్కి వెళ్ళేసి వచ్చాను కదా, ఇంకా ఫుల్లు సామాన్లు తీసుకునేసానా. ఇంకా ఆయన కోపంలో అయితే ఉండారు, 4 గంటవు ఇన్ని తీసుకుంటావు అనేసని. ఇంకా టీకి అయితే పాలు పెట్టాను. అలానే ఆవు పాలు కూడా కాంచి నైట్కి సేమియా వేసి పెడితే పొద్దునకి పెరుగు అవుతుంది అనేసని ఇంకా వీటిని కూడా కాంచుతున్నాను. నెక్స్ట్ ఈరోజు డిన్నర్లోకి అయితే చపాతీ చేద్దాము, పన్నీర్ తెచ్చాము. ఆ పన్నీర్తో పన్నీర్ గ్రేవీ చేసి చపాతీ చేద్దాం అనేసని ఫస్ట్ పిండి అయితే కలుపుతున్నాను. మా నలుగురికి సరిపోయేంత పిండి అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి మామూలు హాట్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఈరోజు కొంచెం లేట్ అవుతుందిలే చేసేసరికి అనేసని మామూలు వాటర్తోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6:40 అలా అవుతా ఉంది. డింపుల్ వచ్చేకి కూడా టైం ఉంది. లలిత కూడా ఇప్పుడే టీ అడిగింది కదా, ఇంకా టీ తాగుతుంది, లేట్గానే తిందాంలే అన్నట్టు నేనైతే ఫస్ట్ పిండి అయితే కలిపేసి పెట్టేస్తున్నాను.
ఇది కొంచెం మెత్తబడే లోపల నేను ఇంకా పనులన్నీ చేసుకోవాలి. ఈరోజైతే నాకు కిచెన్లోనే టైం అంతా సరిపోయిందండి. పిల్లలకి డిన్నర్ కూడా చాలా లేటే అయిపోయింది. టీ పెడుతూ అయితే ఇంకా పన్నీర్ గ్రేవీకి అయితే మసాలా వేసుకోవాలి కదా. ఫస్ట్ మసాలాకైతే తిరగబాతు చేస్తాను. అందుకని 2 టమోటాలు, 2 ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకుంటున్నా. ఒక తెల్లగడ్డ కూడా వేస్తున్నాను. పన్నీర్ గ్రేవీ చపాతీ కాంబినేషన్ అయితే మా పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టము. మా వారికి నాన్ వెజ్ కన్నా ఈ పన్నీరు కూర చేసిన లేకపోతే పన్నీర్తో ఏ కర్రీ చేసినా మా వారికి చాలా ఇష్టము. సండే కూడా పన్నీర్ తెచ్చేస్తాను అంటారు నాన్ వెజ్ వద్దని. అంత ఇష్టం మా వారికి అయితే. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ అయితే కంపల్సరీ అయితే తెచ్చుకుంటాము. ఇక్కడ ఒక తెల్లగడ్డ అయితే ఒలిచి పెట్టుకున్నాను. మళ్ళీ 2 టమోటాలు, 2 ఆనియన్స్ అయితే ఇలా రెడీగా తరిగి అయితే పెట్టేశాను. ఇవి తరిగే లోపల టీ అయితే ఉడికిపోయింది. ఫస్ట్ టీ తాగేద్దాము, మళ్ళీ ఎక్కువ ఉడికిపోతే కూడా టేస్ట్ ఉండదు. ఇలా టీ అయితే వడగట్టేసి లస్తా నేను అయితే తాగుతున్నాము. నేను ఈరోజు బిస్కెట్లు కూడా తీసుకొని వచ్చాను. ముందు లస్తా అయితే అడిగింది ఒకరోజు అయితే, మమ్మీ బిస్కెట్స్ ఏం లేవా ఇంట్లో, తినాలనిపిస్తుంది అనింది. ఈ మధ్య తెస్తే కూడా తినకుండా అట్టే వేస్ట్ చేసేసారు. అందుకని ఇప్పుడు 2 సార్లు వెళ్ళినా డీమార్ట్కి బిస్కెట్లు తేకుండా వచ్చేసాను. ఈసారి అయితే లస్తా అడిగింది, అందుకని అయితే తీసుకొని వచ్చాను. సరే టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయా అనేసి ఓపెన్ చేసి ఒక 4 బిస్కెట్లు అయితే పెట్టుకున్నాము. టేస్ట్ చూద్దాము అనేసి. మిగిలిందైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బయట పెడితే చీమలు ఎక్కేస్తున్నాయి బిస్కెట్లు కానీ. ఏవి పెట్టినా అసలు ఓపెన్ చేశానంటే ఇంకా అసలు ఉండటం లేదు. లస్త అయితే బయట బాల్కనీ దగ్గర అయితే కూర్చోంది. ఇంకా అక్కడికే తీసుకొని వెళ్ళి ఇంకా తనతో పాటు కొంతసేపు కూర్చొని తనతో మాట్లాడుతూ అయితే టీ అయితే తాగేసాము. తనకైతే ఇంకా ఒక 2 డేస్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంది. ఇంకా అందుకని తనైతే ఇంకా చదువుకుంటా ఉంది. పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే తనకి డిప్లొమా అయితే 4వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కొంచెం ముందు వీడియోలేండి, నేనైతే లేట్గా పెడుతున్నాను వీడియోస్ అయితే. బిస్కెట్ అయితే కొంచెం టీలోకి అయితే ఇది సెట్ కాలేదు, కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది. నార్మల్గా తినచ్చు. ఇంకా తన దగ్గర కూర్చొని 7 అయిపోయింది. ఇంకా కూర్చొని తనతో మాట్లాడుతూ టీ తాగేసాము. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవునానా, మార్కులు బాగా రావాలి అని చెప్తూ ఇంకా తన దగ్గర కూర్చొని కొంతసేపు అయితే ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను. వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. హాల్లో ఇంకా సామాన్లు అట్టే ఉన్నాయి, అవి కూడా సర్దేవాలి. ఈరోజైతే వంట చేస్తూ అయితే సర్దేవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇది మసాలాకి ఫ్రై చేసి పెట్టేస్తే మళ్ళీ కావాలంటే ఇది చల్లారే లోపల నేనైతే సరుకులన్నీ సర్దేద్దాము అనుకుంటున్నా. నేనైతే ఈరోజు సామాన్లు అయితే బాక్సుల్లోకి అయితే వేసి పెట్టడం లేదు, డబ్బాల్లోకి అయితే పోసుకోవటం లేదు. అన్నిట్లో కొంచెం కొంచెం అయితే ఉంది. నేను మీషోలో తీసుకున్నాను కదా ర్యాక్ ఒకటి, దాంట్లోకి అయితే సర్దేద్దాము, అయిపోయినటివి మళ్ళీ అయితే పోసుకుందామని ఇంకా అట్లయితే ఆలోచిస్తున్నాను. ఇక్కడైతే నేను పెనం పెట్టి ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసాను. అందులో ప్లేట్లో చూపించింది అయితే ఒక 4 లవంగాలు, చిన్న పట్ట, ఒక 2 యాలకులు అయితే వేసాను ఫ్లేవర్ కోసము, బాగుంటుంది పన్నీర్ గ్రేవీకి అయితే. ఇంకా వేగాక ఒక్కొక్కటి అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లము, అలానే పచ్చిమిర్చి, ఇవన్నీ అయితే ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి, అలానే అల్లము, వెల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీనే అండి. ఇది ఫ్రై చేసుకునేది ఒకటే కొంచెం టైం పడుతుంది.
ఇక్కడ నేను గ్రేవీ చిక్కగా రావాలనేసని ఒక 10 దాకా జీడిపప్పులు అయితే వేశాను. జీడిపప్పులు వేసేదానివల్ల గ్రేవీ అయితే కొంచెము టిక్గా వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. జీడిపప్పులు వేశాక వెంటనే నేను టమోటాలు కూడా వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఇష్టపడితే ఇందులో కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇప్పుడైతే కొత్తిమీర లేదనేసని. ఇంక ఇవి టమాటాలు కొంచెము వాడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేగాలి. అదైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా పప్పులు ఇవన్నీ అయితే తెచ్చాను డబ్బాల్లోకి పోద్దామని. నాకైతే ఇంకా అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి, పూర్తిగా అయిపోయినాక పోద్దాము, మళ్ళీ ఇంకా ఉండేటివి మళ్ళీ అడుగున పడిపోతుంది, మళ్ళీ ఓల్డ్ అయిపోతాయి పప్పులు అనేసని ఫస్ట్ అవన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నానా. మళ్ళీ చూసి నాకు ఇది ఇప్పుడు పోయడము అంత ఇష్టపడలేదు, అందుకనే మళ్ళీ వీటినైతే షెల్ఫ్ల్లోకి సర్దేద్దాము. అలానే ఇది క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోతుందండి. షెల్ఫ్లు అయితే ముందు 2 నెలల ముందు అనుకుంటా ఇదే మాదిరి డిమార్ట్కి వెళ్ళినప్పుడు సర్దాను. ఇప్పుడు మళ్ళీ కొంచెము దుమ్ములాగా నిండిపోయినట్టు అనిపించింది, అందుకని ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి అయితే క్లీన్ చేస్తూ అయితే దీంట్లో అయితే నేను బొద్దింకలు చాక్ పీస్ ఒకటి వస్తుంది కదా, అది గీద్దాము, గీస్తే చీమలు ఏమీ రాకుండా ఉంటుంది అనేసని నేనైతే ఇప్పుడు అలా చేద్దాం అనుకుంటున్నా. ముందు కూడా క్లీన్ చేసినప్పుడు దాంట్లో అలానే గీసి పెట్టి మళ్ళీ ప్యాకెట్లన్నీ అయితే పెట్టాను. ఇప్పుడు కూడా అదేలాగా పెడదాం అనుకుంటున్నా. మొత్తం క్లీన్ చేస్తూ అయితే ఇక్కడ సాల్ట్ అయితే అయిపోయింది డబ్బాల్లో. పాత ఉంటే షెల్ఫ్ల్లో వాటిని అయితే తీసి డబ్బాల్లోకి అయితే ఫిట్ చేసేసాను. పోసి అయితే వాటి ప్లేసుల్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఉప్పు డబ్బా అయితే అందలేదు. మళ్ళీ అయితే మా వారిని అయితే పిలిచాను, తీసిద్దురండి, నాకు అందలేదు. అది నేను పట్టే కొద్దికి అది ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా స్పూన్తో అయితే లాగాను, నాకైతే అందలేదు. ఇంకా మళ్ళీ మా వారిని అయితే పిలిచాను, మా వారైతే ఎత్తిస్తున్నారు. ఇంక ఇక్కడైతే షెల్ఫ్లు అన్నీ అయితే తీస్తున్నాను. తీసి దుమ్మంతా తుడిచేసి చాక్ పీస్తో అయితే గీసి పెడుతున్నాను. ఈరోజైతే అసలు 9 అయిపోయిందండి పిల్లలు తినేసరికి. అయితే కొంచెం ఫాస్ట్గానే అయితే సర్దేశాను, కానీ టైం అయితే అయిపోయింది, లేటే అయిపోయింది. డింపుల్ అయితే వచ్చేసాడు. నేను ఇవి సర్దేటప్పుడైతే మా వారైతే ఇంకా నువ్వు ఫస్ట్ వంట చేసేసి మళ్ళీ చేసి ఉండకూడదా, మళ్ళీ కావాలంటే సర్దుకో ఉండకూడదా, పిల్లలు వచ్చేస్తారు కదా అని ఇంకా మా వారైతే అంటున్నారు. నాకు హాల్లో ఇవన్నీ పెట్టేసరికి నాకు అవి సర్దేదాకా ఇంకా మనసు ఉండలేదు. వీటిని వాటి ప్లేసుల్లో సర్దేసి ప్రశాంతంగా కూర్చొని తిందాము అన్నట్టు నాకైతే అనిపించింది. ఇంకా మసాలా అయితే అది టమోటాలు అయితే ఏగిపోయాయి, ఇంకా అదైతే ఆఫ్ చేసేసాను. అది చల్లారే లోపల ఇది సర్దేవాలి అని ఫాస్ట్గా అయితే ఇంకా సర్దుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఆ బొద్దింకల చాక్ పీస్తో అయితే మొత్తం అయితే గీసేస్తున్నాను. వీటికైతే చీమలు రావు, బొద్దింకలు రావు. నేను పెట్టేటప్పుడు అయితే ఇలా మొత్తం అయితే గీతలు గీసేసి పెడతానండి, అప్పుడైతే రాకుండా ఉంటాయి. ఇది నెల మనం ఇలా చేసుకుంటే బెటరు. నేనైతే 2 మంత్స్ అయిపోయింది, నేను గీయకుండా అట్లే పెట్టేశానా, చాలా రోజులు అయిపోయిందని ఈరోజు ఖచ్చితంగా ఇది సర్ది మళ్ళీ కావాలంటే సరుకులు సర్దుకోవాలి ఇవంతా క్లీన్ చేసి అని నేనైతే ఈరోజు ఫిక్స్ అయిపోయాను, లేట్ అయినా పర్లేదు అన్నట్టు. మా వారైతే నువ్వైతే ఇంట్లో ఉంటావు, ఎప్పుడు తిన్నా నీకు నష్టం లేదు, నేను తినేసి పనుకోవద్దా, నాకు మార్నింగ్ డ్యూటీ ఉంది అనేసని ఇంక అంటూ ఉన్నాడు. నేను ఎందుకు, నువ్వు 9కంతా తినేసి మళ్ళీ పనుకోలే, నేను చేసేస్తాను అనేసని ఇంక మా వారితో అయితే అంటూ ఉన్నాను. నేను ఇంకా ఇప్పుడు చేయలేదంటే ఇంక మళ్ళీ నాకు మళ్ళీ అట్టే పెట్టేస్తానా, ఇంకా మళ్ళీ అది అట్టే అయిపోతుంది. ఇట్లా 2 నెలలుగా ఇట్టే అయిపోతూ ఉంది, ఈ నెలలో ఖచ్చితంగా నేను క్లీన్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా మా వారిని అయితే మీరు కొంచెంసేపు పోయి పనుకోబోండి, కావాలంటే నేను ఇది చేసినాకే నేను వంట చేస్తాను అని చెప్పేశాను.
అన్నీ హాల్లో పెట్టేశాడండి. ఇంకా అవన్నీ మళ్ళీ ఎత్తి మళ్ళీ ఎడబెట్టుకొని మళ్ళీ ఇంకొక పని అయిపోతుంది. అందుకనే నేను ఒకేసారి సర్దుతూ అయితే ఒకేసారి పెట్టేస్తాను. మళ్ళీ ఎందుకు మళ్ళీ మారుస్తూ ఉండేది, అది తెచ్చి మళ్ళీ ఎడబెట్టి మళ్ళీ ఆడబెట్టి ఎందుకు ఇంత రిస్కీ పనులు, నేనైతే ఒకేసారి అయితే పెట్టేస్తాను, మీకు ఎక్కువ టైం కాకుండా నేనైతే చేసేస్తాను, మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్పేశాను. నాకైతే ఇవైతే భలే యూజ్ అవుతుందండి. చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కువ ఇబ్బంది లేకుండా అయితే ఉంది నాకైతే. షెల్ఫుల్లో పెడితే చీమలు వచ్చేయడము ఇలా అయిపోతుంది, ఏమన్నా బొద్దింకలు కూడా చేరిపోతాండాయి. దీంట్లో పెట్టిన దానివల్ల నాకైతే కొంచెం నీట్గా ఉన్నట్టయితే అనిపించింది. ఇలా మనం నెలకు ఒకసారి ఇలా చేసుకుంటే మటుకు ఏం చెడిపోవండి, ఏమి కూడా బొద్దింకలు కానీ చీమలు కానీ రాకుండా అయితే ఉంటుంది. కొంచెం బయట వస్తువులు కనపడకుండా నీట్గా కూడా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించకుండా చాలా బాగుంది. నాకైతే ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది. నేను ఇవి సర్దేటప్పుడు అయితే డింపుల్ అయితే వచ్చేసాడు. ఇంకా ఆకిలి మమ్మీ అని చెప్పాడు, రావడం తినేస్తాడులేండి, వచ్చే కొందికి చేసి పెట్టేస్తాను. మామూలుగా అయితే 8కి అంతా వస్తాడు, రావడం తినేస్తాడు. ఇంకా నేనైతే క్యారెట్ హల్వా ఉంది కదా, క్యారీ తీసుకెళ్ళి నాన్న దగ్గర ఇవ్వు, హల్వా ఇస్తాడు అని చెప్పాను. ఇంకా మా వారైతే డింపుల్కి అయితే క్యారెట్ హల్వా అయితే ఇచ్చాడు. నేనైతే ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేస్తూ చాక్ పీస్ అయితే గీస్తూ అయితే ఒక్కొక్క వస్తువులు అయితే వాటిల్లో అయితే నింపేస్తున్నాను. కొంచెము షెల్ఫుల కింద అయితే బూజులాగా పట్టిపోయింది. ఇంకా అదంతా అయితే క్లీన్ చేస్తున్నాను. 2 నెలలు అయిపోయింది అన్నాను కదా, కొంచెం టైం అయితే ఎక్కువ రోజులు అయితే అయిపోయింది, అందువల్లే కొంచెం దుమ్ములాగా అయితే చేరిపోయింది. ఇంకటి నుంచి ప్రతి నెల సరుకులు తెచ్చినప్పుడు ఇలా సర్దుకోవాలని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ అయితే మమ్మీ నేను చేసుంటాను కదా, ఈ నెలలో ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ నువ్వు క్లీన్ చేస్తావు, నడుము నొప్పి కాలు నొప్పులు అని అంటావు, నేను నాకు ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ సర్దుకో ఉంటాం కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని లెస్తా కూడా చెప్తా ఉంది. ఉన్నీలే నాన్న, నాకు ఈరోజు కొంచెము హుషారు వచ్చింది, చేసేస్తాను అని ఇంకా చేస్తున్నాను. నాకు చేస్తేనే కొంచెము మనం చేసుకుంటేనే కొంచెం క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. మలసి కూడా బాగా చేస్తుందిలేండి, ఇంకా మనకు అది మనం చేస్తేనే కొంచెం అది శుభ్రమైనట్టు అనిపిస్తుంది. అందుకనే ఇంకా నేనే చేసేస్తున్నాను. ఇంకా అన్నిట్లోకైతే డింపుల్ హెల్ప్ తీసుకొని ఇంకా తననైతే ఒక్కొక్క వస్తువు అయితే తెచ్చిమంటున్నాను. తెచ్చినానా, నేను అన్నిసార్లు తిరగలేను, నువ్వు తెచ్చి అని చెప్పాను. తనైతే తెస్తున్నాడు, ట్యూషన్ నుంచి వచ్చేసాడు కదా, ఉంటే మటుకు బాగా ఇట్లా హెల్ప్ చేయమంటే మటుకు బాగా చేస్తాడు డింపుల్ అయితే. ఇంక ఇలా అన్నీ అయితే సర్దుకునేస్తున్నాను. షెల్ఫ్లు అయితే రెడీ అయిపోయినాయండి, అన్నీ సర్దేశాను, నీట్గా అయితే పెట్టుకునేసాను. ఉప్పు ప్యాకెట్లు ఉంటే అవి అయితే డబ్బాల్లోకి అయితే పోసి పెట్టేశాను. ఎగస్ట్రాగా ఉండేటివి అయితే ర్యాకుల్లో పెట్టేశాను. ఇంకెట్ట తీసాం కదా అనేసని వీటి షెల్ఫుల కింద బోజర దుమ్ము ఉంటే ఇంకా అదంతా అయితే తోసేసి వాటి ప్లేస్లో అయితే పెట్టేసి వంటిల్లంతా కొంచెము దుమ్ములాగుంటే ఇంకా క్లీన్ చేశాను కదా, అంతా రాళ్ళునింది. ఇంకా అదంతా అయితే నీట్గా అయితే తోసేస్తున్నాను. ఇంక ఇటు సైడు షెల్ఫుల్లో కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి, వీటిని కూడా కొంచెం సర్దాలి. ఫస్ట్ అయితే పిల్లలకి డిన్నర్ చేసేవాళ్ళండి, పిల్లలు ఆకలి అంటున్నారు. కొంచెము వంట చేసే ప్లేస్ వరకు అయితే సర్దేసి ఫస్ట్ మసాలా అయితే మిక్సీకి వేసి తనకి పన్నీర్ గ్రేవీ అయితే చేసేవాలి. ఇంకా మా వారైతే కూర్చోండారు, ఇంకా రాధాకృష్ణ అయితే చూస్తున్నారు హాట్‌స్టార్లో అయితే. మా వారికి మధ్య బాగా అది అలవాటు చేసేసిందా, మలస్తా అయితే తను చూస్తూ వాళ్ళ నాన్నకు అలవాటు చేసేసింది. ఇంకా మా వారైతే అది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే చూస్తున్నారు. డైలీకి వచ్చేసారులేండి, ఇప్పుడు రోజు 3-4 ఎపిసోడ్లు అయితే చూసేస్తున్నారు ఇంటికి వచ్చాకైతే. మా వారికి అయితే అది బాగా నచ్చిందంట. పెద్దగా చూడరు ఏవి కూడా, అది దేవుడిదనే కొందికి ఇంకా అది కూడా చాలా బాగుంటుందిలేండి.
మా పిల్లలైతే ఒక 3 ఇయర్స్‌గా అయితే చూస్తూ ఉన్నారు డైలీ అయితే. ఇప్పుడైతే కొంచెము డిప్లొమా చేరినప్పటి నుంచి అయితే కొంచెం లెస్త అయితే అవన్నీ అయితే దూరం పెట్టేసింది. నేను కూడా చూపియటం లేదు. టైం ఉండటం లేదని. అది వాళ్ళ నాన్నకైతే నాన్న ఇది చూడు నీకు బాగా నచ్చుతుంది అనేసని ఇంకా వాళ్ళ నాన్నకైతే అలవాటు చేసేసింది. ఇంక ఇక్కడ సోపులు, లిక్విడ్లు, హ్యాండ్ వాష్లు అవన్నీ తెచ్చున్నాను. ఇంకా అదొకటి పెండింగ్ ఉన్నింది. ఇంకా అది కూడా ఎందుకు అనేసని వీటిని కూడా తెచ్చి సర్దేస్తున్నాను. లిక్విడ్ అయితే అసలు నెలకు 2 అయిపోతున్నాయండి. 2 ప్యాకెట్లు అయితే బాగా బట్టలు అయితే ఇప్పేస్తారు. ట్యూషన్ల నుంచి ఒక డ్రెస్సు, యూనిఫామ్లు, అలానే మళ్ళీ నైట్ డ్రెస్సులని రోజుకి 2, 3 జతలు ఇప్పేస్తారు. అందుకే లిక్విడ్ అయితే నెలకి 2 అయితే తెచ్చుకునేస్తాను నేనైతే. ఇక్కడైతే గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చాను చేద్దాము అనేసని. ఈ నెలలో నా బర్త్డే అయితే వస్తూ ఉంది 11వ తారీఖు అయితే. అందుకనే నేనైతే ఇంకా గులాబ్ జామ్ చేసి పిల్లలకు పెడదాము, చాలా రోజులు అయిపోయింది తెచ్చుకొని కూడా, నాకు తినాలని ఉంది. ఇంకా అదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా పన్నీర్ అయితే తెచ్చిపెట్టాను. మసాలా అయితే మిక్సీకి వేసేస్తున్నాను. ఇంకా అవన్నీ సర్దేశానండి. హాల్లో ఉండేటివన్నీ నీట్గా అయితే తెచ్చి షెల్ఫ్ల్లోకి అయితే పెట్టుకునేసాను. ఇంకా మిక్సీకి అయితే వేసాను. నాకు ఇవన్నీ సర్దే కొందికి కొంచెము నీళ్ళు తప్పకైతే వచ్చేసింది. నీళ్ళైతే అసలు ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే నీళ్ళైతే ఎన్ని తాగేస్తున్నానో. నేనైతే బాగా నీళ్ళు కూడా తాగాలండి ఎండాకాలంలో అయితే. నేనైతే ఇప్పుడు మా వారైతే రోజు చెప్తున్నారు, నీళ్ళు నువ్వు కూర్చునేస్తే మళ్ళీనే లేవు, నీ పక్కన పెట్టుకునే నీళ్ళ బాటిలు కూర్చున్నప్పుడు కూడా నీళ్ళు అప్పుడప్పుడు తాగుతూ ఉండు, నీళ్ళు ఎక్కువ తాగాలి, ఎండాకాలం వచ్చింది నీకు అసలే హీట్ బాడీ వేడైపోయింది అంటూ ఉంటావు, నీళ్ళు ఎక్కువగా తాగు అని చెప్తూ ఉంటారు. ఇంకా నేనైతే రోజుకి ఒక 3 లీటర్ల బాటిల్కి అయితే పట్టి పెట్టుకునేస్తున్నాను. వీటినైతే రోజు కంప్లీట్ చేసేవాలి ఈవినింగ్ అంతా అని అయితే ఒక ఇదైతే పెట్టుకునేసాను. అందుకని ఇంకా మధ్య మధ్యలో అయితే నీళ్ళు తాగుతూ అయితే వంట అయితే చేస్తున్నాను. మామూలుగా కూడా అండి ఎండాకాలంలో అయితే వంట చేస్తూ అయితే నీళ్ళే తాగేస్తానా, ఇంకా మళ్ళీ తినాలని కూడా అనిపించదు నాకైతే. ఇంక ఈరోజు అయితే నాకు అలానే అనిపించేసింది, తినబుద్దే కాలేదు. ఇంకా పన్నీర్ అయితే 1/2 కేజీ తెచ్చాను కదా, ఇంకా దాంట్లో అయితే 1/2 అయితే కట్ చేసుకున్నాను. 1/2 చేద్దాము, ఎందుకు నైటే కదా, డిన్నర్లోకి చపాతీలోకే కదా, ఫుల్ చేసేస్తే మళ్ళీ మిగిలిపోతుంది అనేసని 1/2 అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే. ఇంకా స్టవ్ పైన పెనం పెట్టుకొని నెయ్యి అయితే పాత డబ్బాలో కొంచెం ఉనింది, అది కొంచెం వేడి చేసి ఇంకా దాంతోనే అయితే తిరగబాత అయితే చేసేస్తున్నాను. బటర్ ఉన్న బటర్ వేసుకోవచ్చండి, ఈ పన్నీర్ గ్రేవీకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసానని కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను. పచ్చిమిర్చి కారంని బట్టి మనము ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు పొడి అయితే వేస్తున్నాను. కొంచెము కారం తక్కువగానే వేసుకుంటే బాగుండు. ఏమంటే ఆల్రెడీ కొంచెం లవంగాలు వేసాను, అలానే ఇవి పచ్చిమిర్చి కూడా వేసాను, అల్లం ఫ్లేవరు ఉంటుంది, అందుకనే కొంచెము తక్కువగానే కారము, ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా అది బాగా వేగాక అందులోనే కొంచెం వాటర్ పోసాను, మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసాను. మరీ ఎక్కువ పలసంగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉన్నా కూడా అంత బాగుండదు, ఎగుటు వచ్చినట్లు ఉంటుంది. ఇంకా తిరగబాత అయిపోయింది. ఇంకా మసాలా డబ్బా అవన్నీ అయితే ఎత్తి పెట్టేస్తున్నాను. అదైతే ఉడకాలి కొంచెం అయితే. ఉడికేటప్పుడు పన్నీర్ వేసేస్తే బాగుంటుంది. ఉడకక ముందు వేస్తే కొంచెం పెనం కంటుకుపోయినట్లు ఉంటాయి పన్నీర్ అయితే. ఇక్కడ అమ్మ క్యారెట్ హల్వా ఇచ్చింది కదా, అదైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. లస్తాకి ఇచ్చేదాన్ని ఓపెన్ చేశాను,
ఫస్ట్ అయితే ఏసీ మనింది. మళ్ళీ కొంతసేపటికి నేను ఇంక ఏసీ పోతాననంగా, "వద్దులే మమ్మీ మళ్ళీ నేను చపాతీ తినలేను తినేస్తే. ఇప్పుడు నాకొద్దులే ఫ్రిడ్జ్‌లో పెట్టేయి. రేపు మధ్యాహ్నంకి అయితే తింటాను. అప్పుడు ఏదన్నా తినాలనిపిస్తుంది. ఇప్పుడొద్దులే పెట్టేయి" అని చెప్పింది. ఇంక నేను ఓపెన్ చేశాను కదా! ఇంక నాకు టేస్ట్ చూడాలనిపించింది. చూశాను చాలా బావునింది. క్యారెట్ హల్వా అంటే నాకు బాగా ఇష్టము. ఇంకా అందుకనే అమ్మ అయితే తీసుకొనొచ్చింది చేశానని. ఇంకా మసాలా అయితే ఉడుకుతా ఉన్నిందా, ఇంకా పన్నీర్ అయితే వేసేసాను. ఇలా కొంచెం ఉడికేటప్పుడైతే సిమ్‌లో పెట్టేసి ఒక 10, 15 నిమిషాలైతే ఉడికించుకోవాలి. ఇంకా దించుకునేస్తాము అనంగా అప్పుడైతే కొంచెం కసూరి మేతి అయితే వేశాను. ఇది నేను కసూరి మేతినైతే కొంచెం లైట్‌గా డ్రై పెనంలో వేయించి మిక్సీకైతే పౌడర్ లాగైతే మిక్సీకేసి అయితే ఇలా డబ్బాలో అయితే వేసుకునేసాను. మళ్ళీ నలిపి వేయాలి చేత్తో సరిగ్గా మెదగదు అనేసని ఇలా మిక్సీకైతే ఏసి పెట్టుకునేసాను. డైరెక్ట్ వేసేయవచ్చని. ఇంకా అలానే కొంచెం కొత్తిమీర అయితే వేశాను. కరివేపాకు వేశానులెండి. కొత్తిమీర అంటున్నాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. ఈరోజు నాదేం లేదు కాబట్టి నేనైతే వేయలేదు. ఇంకొంచెం నాకు పల్చన అనిపించింది. సరే అని ఇంకా మూత పెట్టి సిమ్‌లో అయితే ఇంకొక 10 నిమిషాలైతే ఉడికిచ్చాను. ఆ లోపల చపాతీలు అయితే చేసేద్దాము. ఆ లోపల గ్రేవీ కూడా అయిపోతుంది. పిల్లలు అసలే ఆకలి అంటున్నారు అని ఇంకా నేనైతే స్టవ్ పైన పెనమైతే పెట్టేశాను. లస్త అయితే ఓపికగాలే చేయలే మమ్మీ అని చెప్తుంది. తనైతే టీ తాగింది కదా! కొంచెము లేట్‌గానే చేయలే నాకు టీ తాగాను కదా! నాకేం ఆకలి అనిపియలేదు అని చెప్పింది. మా వారైతే అరుస్తున్నారు. అందుకే టీలు తాగకూడదు. మీ అమ్మ పిచ్చి మీకు కూడా పట్టిచ్చేస్తుంది. టీ అలవాటు చేసుకోవద్దు అని ఇంక మా వారైతే అరుస్తూ ఉన్నారు. ఇంక అక్కడే కూర్చో ఉన్నారు కదా! ఇంకా అందుకని అరుస్తూ ఉన్నారు. ఇంకా చపాతీలు అయితే రుద్ది చపాతీలు కాల్చేవాళ్ళండి పిల్లలు అసలే. లేట్ అయిపోయింది. 8:30 అవుతాంది. నేను ఈ చపాతీలు చేసేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. 9కి అయితే పెట్టాను పిల్లలకైతే ఈరోజు. 8కి తినేసేవాళ్ళు. 9కి తిన్నారు ఈరోజైతే. ఫస్ట్ అయితే వంటలు చేసి పెట్టుకునేస్తున్నాను. మేము నలుగురం ఉన్నాం కాబట్టి 8 వంటలైతే చేసి పెడుతున్నాను. ఒకటైతే ఎగస్ట్రాగా వచ్చింది. పన్నీర్ గ్రేవీనే కదా తినేస్తారు పిల్లలైతే. మామూలుగా చట్నీ ఇంకేదన్నా కూర అయితే 2 అంటే 2 తింటారు. అది కూడా బలవంతంగా. ఇలాగ పన్నీర్ గ్రేవీ, చికెన్ గ్రేవీ అలాంటివైతే మటుకు 1గా 2 అనేది 3గా కూడా తింటారు. కానీ నైట్ టైం కదా నేనైతే ఎక్కువే పెట్టను. 2 అంటే 2 లిమిట్‌గానే పెడతాను. ఇంకొకటైతే ఎగస్ట్రా వచ్చింది. పిల్లలిద్దరూ హాఫ్ అయితే వేసుకొని తినేసారులెండి. కరెక్ట్‌గా అయితే సరిపోయింది. మళ్ళీ మిగలకుండా అయితే మళ్ళీ మిగిలిందంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సొస్తుంది పిండైతే. ఇంకా ఒకటి ఎందుకు అనేసని చేసేసాను. తినేసారులెండి. ఈరోజైతే ఫోల్డ్ చేసి చేద్దామనుకున్నా. పన్నీర్ గ్రేవీకి బావుంటుంది. పొరలుగా చపాతీ అని. టైం లేదనేసని ఇంకా అట్లే డైరెక్ట్ రుద్ది చేసేస్తున్నాను. ఇక్కడ నా ఫేవరెట్ గెంటినైతే వెతుకుతూ ఉండాను. నాకు ఈ దోసల గెంటైతే చాలా ఇష్టమండి. అన్నిటికీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఈ గెంటినైతే మనకు కిచెన్‌లో గూడా కొన్ని వస్తువులు ఫేవరెట్ ఐటెమ్స్ ఉంటాయి గదా! దీంతో చేస్తేనే బాగొస్తుంది అన్నట్టు నాకలాగా ఈ గరిటెతో చేస్తే మటుకు నాకు బాగా ఇష్టంగా అనిపిస్తుంది. కొన్ని పెనుములు కానీ దీంట్లో చేస్తే కర్రీ బాగొస్తుంది అనే వస్తువులు ప్రతి ఒక్కరికి కిచెన్లో నచ్చిన ఐటమ్స్ చాలా వరకు ఉంటాయి అనుకుంటా. నాకు అలాగా ఈ గరిటె అంటే బాగా ఇష్టము. నాకు ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంక ఈరోజు ఆయిల్‌తోనే చేసేస్తున్నాను. పుల్కా టైప్ అయితే చేయటం లేదు.
పన్నీర్ గ్రేవీ అయితే స్టవ్ అయితే ఆపేసానండి. పన్నీర్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా చపాతీలు అయితే త్వరగా అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పిల్లల్ని వేడిగా ఏయిచ్చేస్తాను రండి అని చెప్పాను. లేదులే మమ్మీ అన్నీ కాల్చేయి, నలుగురం కూర్చొని తిందాంలే, నువ్వు చేసే మొత్తము అని చెప్పారు. మామూలుగా అయితే నేను ఇలా కాలుస్తూ అయితే వేయిచ్చేస్తాను. ఈరోజు వాళ్ళ నాన్న కూడా ఉంటారని నలుగురం కూర్చొని తిందాం మమ్మీ, నువ్వు అన్నీ చేసేయి, మళ్ళీ ఒకేసారి అందరం కూర్చొని తిందాము అని చెప్పారు. ఇంకా అందుకని నేనైతే ఇంకా చేసేస్తున్నాను అన్ని చపాతీలు అయితే. నాకైతే ఇలా చేస్తూ పెట్టేస్తేనే వేడిగా తిన్నట్టు అనిపిస్తుంది. నాకు మా అమ్మ ఉంటే మటుకు అలాగా వేసిచ్చేయమంట, కాలుస్తా దోశలు కానీ చపాతీలు కానీ రుద్ది ఇలా కాల్చి వేడిగా వేస్తే మటుకు బాగా ఇష్టంగా అయితే తినేదాన్ని నేనైతే. నేను వంట చేసుకుంటూ నేను తిన్నానంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపిను. ఇంక ఇలా చపాతీలు అయితే కాల్చేసాను. ఇంకా ఒక్కొక్కరికైతే ప్లేట్లలోకి అయితే వేయించేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా ఇష్టమైన కర్రీ అండి పన్నీరు గ్రేవీ అయితే బాగా ఇష్టంగా అయితే తింటారు. ఫేవరెట్ లాగా వాళ్ళకైతే. ఎక్కువ స్పైసీ లేకుండా ఈరోజైతే బాగా వచ్చిందిలేండి గ్రేవీ అయితే. నేను ఈరోజైతే గరం మసాలా వేయలేదు. మామూలుగా కసూరి మేతి వేసినప్పుడు గరం మసాలా కూడా లైట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఈరోజైతే వేయలేదు. ఇంక లవంగం పట్టా వేసాను కదా మిక్సీకి, ఆ ఫ్లేవరే బాగుంటుందిలే అన్నట్టు నేను మళ్ళీ ఏం వేయలేదు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వేయించేసాను. ఆ తర్వాత అయితే ఇంకా మా వారికి కూడా వేయించేసాను. నలుగురం అయితే వేసుకునేసి ఇంకా తినేస్తున్నాము. ఇంకా నేను కూడా వేసుకునేసానండి. ఇలా అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు నేను చేసిన ఈ పన్నీర్ రెసిపీ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. అలానే ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. బాయ్ బాయ్ అండి.